జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న ఆ పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మనిషి జీవితం అనేది ఒక పెద్ద విషయం. దాని మహత్యం తెలుసుకుని బతకగలిగితేనే ఈ లోకంలో మనం పరిపూర్ణత సాధించగలం. పరిపూర్ణత సాధనకి మనం చేయాల్సిన మొదటి కార్యం మనం ఎవరనేది తెలుసుకోవాలి. అందులోనే ఎప్పుడూ మనం ఉండాలి. దీన్ని తెలుసుకోవాలంటే మీరుగా అర్థం చేసుకునే శక్తిని సాధించాలి. ఎవరు దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ల దగ్గరికి పోవడం వల్ల, వాళ్లను తెలుసుకుని ఆత్మజ్ఞానం పొందడం వల్ల మనం ఖచ్చితంగా గెలుపు సాధించగలం. యాక్చువల్గా ఇది కన్ఫర్మ్. అంటే జీవితంలో ఏదైనా లోటుంటే అన్నీ దొరికాయి, అన్నీ చేతికందాయి, అయినా ఏదో వెలితిగా ఉన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక తృప్తి కలగట్లేదు, మనస్ఫూర్తిగా మనశ్శాంతి లభించట్లేదు. ఏమవుతుందంటే అన్నీ చేసినప్పటికీ ఏదో ఒక విషయం వెలితిగానే ఉంది. టెన్షన్ వీడిపోవడం లేదు, దిగులు, ఈ రకంగా అన్నీ ఉన్నాయి. ఈ కారణం చేత అన్నీ దొరికిన తర్వాత కూడా ఏదో లోటుగా ఉంది, ఇలా ఒక భావన మెదులుతూ ఉంటుంది. ఈ రకమైన ఆలోచన లేకుండా మన ఆఖరి శ్వాస ఉన్నంత వరకు మనం చక్కదనంగా ఉంటేనే మన జీవన పయనం చల్లగా సాగుతుంది. నిర్మా, మీరు ముందు ఏమన్నారంటే మహర్షి దేవులు ఉన్నప్పుడు అతని శిష్యుడు సహజంగానూ జడత్వంగానూ ఉన్నారటగా. ఈ మహావీరుల వారి దగ్గరున్న శిష్యులంతా వక్రంగానూ మొద్దులుగానూ ఉన్నారు. ఇప్పుడు నాకు 2 విషయాలు తెలియాలి. సింపుల్గా ఉన్నప్పుడు, మొద్దులా ఉన్నప్పుడు వాళ్లకు మోక్షం అనేది కలిగిందా? అలాగే ఈ రోజుల్లో కలికాలంలో ఉన్న శిష్యులు, వీళ్ల క్వాలిటీ ఏంటి? మహర్షి దేవులు తప్ప మహావీరుల సమయంలో దొరికిన శిష్యులందరూ సమర్పణ గుణవంతులుగా ఉండేవారు. మోక్షానికి వెళ్లిన వాళ్లే. భగవాన్ మహావీరుల వారు పంచసూర్యాల నుంచి ఉద్భవించారు. భగవాన్ మహావీరుల వారి నిర్వహణ అనంతరం ఈ పంచసూర్యాలు ఉద్భవించాయి. ఈ విధంగా ఉండడం చాలా కష్టమైన విషయం. అదేంటంటే మహావీర భగవాన్ నుంచి కైవల్య ప్రభావం ఉద్భవించడమే. నిజంగా చెప్తే ఆయన నిర్వహణ పదవి ప్రాప్తం పొందారు. ఆ తర్వాత ఎవరికీ ప్రాప్తం కలగలేదు. ఆయన వల్లే ఇదంతా ప్రాప్తం పొందారని వారి శిష్యులు చెబుతున్నారు. నర్సీ మెహతా చెప్పింది ఏమిటని అంటే, ఈ మహారాజా ఒత్తిడిలో ఉన్నందువల్ల సర్వము కరెక్టు పద్ధతిలో జరుగుతుండేవి. అందరూ దాన్ని స్వీకరించారు శిష్యులు. మామూలు వాళ్లకి మోక్షం అనేది చాలా తేలిగ్గానే దొరుకుతుంది. వక్రంగా ఉన్నవాళ్లకే లేట్ అవుతుంది, కానీ మామూలుగా ఉండేవాళ్లకి త్వరగా అది కుదిరిపోతుంది. మోక్షానికి మొదటి మెట్టే మామూలుగా ఉండడమే. తేలిగ్గా ఉంటే ఆధ్యాత్మికంలో మన మోక్ష మార్గాన్ని ఈజీగా చేరుకోవడానికి అవుతుంది. ఇందువల్ల మనం మొద్దుల్లా ఉండడం అడ్డుకోవాలి. తీర్థకరుడు భగవంతునిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పుకుంటారనుకుంటారు? ఇదే నిజమే. మనకు ప్రత్యక్ష భగవంతుని
దర్శనం ఉండబట్టే మనకు ఇది దర్జాగా జరిగేది. ఇప్పుడు మీరు ఏమన్నారంటే మహర్షి మునీంద్రుల కాలంలో సహజంగానూ మొద్దులుగా ఉన్నారు, మహావీరుల సమయంలో వక్రంగానూ మొద్దులుగానూ ఉన్నారు. ఇప్పుడు ఈ కలియుగ కాలంలో ప్రజలంతా ఎలా ఉండేవారు? వక్రం మొద్దు. అప్పటి నుంచి మహావీరుల కాలం నుంచి ఇదే జరుగుతోంది. సర్వము వక్రము జడత్వమే, వేరే ఏది కాదు. ఇప్పుడు మనుషులకు ఈ క్రమమైన విజ్ఞానం లేకపోయుంటే మోక్షం అనేది పాసిబుల్ అవుతుందా? ఖచ్చితంగా ఇది కుదరదు. ఏ ఒక దారిలోనైనా ఏ ఒక గురువు నుంచైనా మీరు ఆత్మను అర్థం చేసుకునేలా చూడాలి. గురువు మనకు తెలియజేసే వరకు మనకు ఏది సరిగ్గా అబ్బదు. క్రమమైన మార్గంలో ప్రాప్తం పొందడం చాలా ఈజీగా మారిందే. ఇవాల్టి పరిస్థితుల్లో ధర్మం అనేది కొద్ది కొద్దిగా పెరుగుతూనే వస్తుంది. ఇదంతా వినడానికి చాలామంది వెళ్తున్నారు, ధర్మం అనే దారిలోనూ ఎక్కువగా ఉన్నారు. అది మాత్రం కాకుండా ధర్మం మార్గంలోనూ చాలామంది వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ తీవ్రవాదం దుష్పరిణామాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రెండు మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నాయి. ఇదేంటంటే ఎప్పుడు తీవ్రంగా మంటలు లేస్తాయో అప్పుడు బాగా ఎక్కువ నీళ్లు కావాల్సి వస్తుంది. ఎందరు తీవ్రవాదులున్నారో, హింసలెన్ని రేగుతున్నాయో ఆ స్థాయిలో గుండెలో మనకు ఆవేదన పెరిగిపోతుంది. ఆ స్థాయిలో లోలోన మనకు చికాకు కలుగుతుంది. మనశ్శాంతి అనేది కొంచెమైనా లేదు. హద్దులు పద్దులు లేని కార్యాలు మనం చేస్తున్నామో అంతకు అంత మనం అనుభవించాల్సి వస్తుంది. మనకు మనశ్శాంతి కొంచెం కూడా ఉండదు. ప్రజలందరూ ఎంతగా అన్నిటినీ బట్టబయలుగా కలుసుకున్న గుండె లోపల ఒక భయం వాళ్లలో మెదులుతూ ఉంటుంది. భయం భయం భయం, ఏమవుతుందో ఏమవుతుందో. ప్రజలు తీవ్రవాదులవుతున్నారు. ప్రజల్ని తీవ్రవాదులుగా రెచ్చగొడుతున్నారు. దాని ఫలితం ఉండకపోలేదే, మంచి ఫలితాలే లేవే. వాళ్ల ఆంతర్యంలో ఎన్నో బాధలు చోటు చేసుకుని ఉంటాయి. వాళ్లకు కష్టాలుంటాయి. అలాగే టెన్షన్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇందులోంచి బయటపడ్డానికి ఎలాగైనా ఒక మార్గం వెతుక్కోవడం అత్యంత అవసరం కదా. మంటలు ఎంతగా ఉంటే అంతగా మనం నీళ్లు చల్లుతాం. ఇదే కదా నియమం. అదేవిధంగా ఎంతకెంత వింతగా తీవ్రవాదం జడలు విప్పుతుందో అంతకంత ధర్మం నాశనమవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు మనశ్శాంతి కావాలి. కొందరు ఏమంటారంటే ఒక సైడు పాపం పెంచుకుంటూ పోయి మరో సైడు పుణ్యం చేసుకుంటూ ఉంటే ఇందులో బ్యాలెన్స్ షీట్ చూస్తే మనకు ప్లస్ మైనస్లో ప్లస్సే కదా మనకు ఎక్కువగా కనిపిస్తుంది, పుణ్యమేగా కనిపిస్తుంది. ఈ రకంగా ఎక్కువ జరిగిపోతుంది. ఇంత పాతకం చేసి దానికి తగిన రీతిలో కొంచెం ఎక్కువగా పుణ్యం చేసుకుంటే చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయనుకుంటారు. ఈ విధంగా చేస్తున్నారు. హై టెన్షన్ వచ్చిందంటే వెంటనే మనశ్శాంతిని వెతుక్కుంటారు. మామూలుగా ధర్మం చేస్తూ ఉంటారు, కానీ వాళ్లకు ప్రాబ్లం అంటూ వస్తే ధర్మం ఎక్కువగా చేస్తుంటారు. ఆ సమయంలోనే భగవంతుడిని బాగా తలుచుకుంటారు. ఎన్నెన్ని కష్టాలు కొండంత అవుతాయో అంతకంతా ఇవన్నీ వ్యాపించిపోతాయి. వేరే ఏ విధంగానూ ఇది తగ్గుముఖం పట్టడం లేదు. ఈ భక్తి శ్రద్ధలు పూజా పునస్కారాలు చేయడం ఈ విధంగా చేష్టలు ఎక్కువవుతూనే ఉన్నాయి భక్తి రూపంలో. ఇది ఎక్కువైతే తీవ్రవాదం తగ్గుముఖం పడుతుందనే నమ్మకం మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఈ హత్యలు కూడా ఎంతగానో పేట్రేగిపోతున్నాయి. దీన్ని మనం సమూలంగా నిర్మూలించాలి. అమ్మా నమస్తే. మేము గత కొన్ని రోజులుగా మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నాం. అందులో మీరు దాదాజీ గారి సహజత్వం గురించి చాలా వివరించారు. అదేవిధంగా మీ సహజత్వం దాదాజీ గారి సహజత్వం ఒకే విధంగానే ఉన్నాయి. దీని గురించి చెప్పండమ్మా. దీని గురించి తెలుసుకుంటే మాకు ఉపయోగపడుతుంది.
దాదాజీ ఎవరికీ ఎప్పుడూ గురువుగా ఉండలేదు. దానికి కారణం ఏంటంటే గురువు అనేవారు భారం, బాధ్యత. అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన పద్ధతిలో అన్నిటినీ హ్యాండిల్ చేయాలి. ఆత్మలోనే ఉండాలి. ఈ లోకంలో ఈ రోజుల్లో సూక్ష్మంలో ఉండాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అది ఆత్మే. ఏది మనకు తెలుస్తుందో లేదో నేను, నాలో ఎవరు, ఇటువంటి ఒక ఆలోచన శాశ్వతంగా గుర్తుండిపోవాలి. ఆయన ఎవరికీ గురువు కాదు, ఎవరు శిష్యులు లేరు. ఆయన దృష్టిలో లోకంలో ఉన్న సర్వ జీవరాశుల శిష్యునిగా ఉన్నానని ఎప్పుడూ అంటారు. ఇప్పుడు ఇంట్లోనే ఉండడం వల్ల అక్కడ అతని నిరాడంబరత్వం ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఈ సత్సంగంలో ఒక ఆసనంలో కూర్చునున్న ఆ స్థలంలోనే ఒక నిరాడంబరత్వం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇంతే. ఎవరైనా వచ్చి ఆయన దగ్గర మీరు నా కోసం ఇది చేయండి అది చేయండి అని అంటే వెంటనే ఆయన సరే అనేస్తారు. నువ్వు ఎవరు నన్ను శాసించడానికి, ఎందుకు శాసిస్తున్నావు ఏమీ ఆయన అడగరు. ఎవరెవరికి ఏమేమి చేయాలనుందో అది కరెక్ట్గా అనుకుని ఆయన కరెక్ట్గా ఆలోచనతో చేస్తారు. ఎటువంటి సమయంలోనూ ఆయనకు కోపం అనేదే కలగలేదు. మామూలుగానే ప్రవర్తిస్తారు. నేను చెప్పిందే నెగ్గాలనుకునే రకం కాదు. ఎప్పుడూ అలా చెప్పే రకం కాదు. అటువంటి ఆలోచనే ఆయనకు కలగదు. ఇంకా చెప్పాలంటే పిల్లలు ఏమడుగుతారు, కానీ ఈయనేంటంటే అమ్మా నాలో నేనెవర్నని ప్రశ్నించుకున్నారు. ఈ రోజుల్లో ఏ పసికందు ఈ విధమైన ప్రశ్నలు వేయడమే లేదు, నిజంగా అడగడం లేదు. కానీ అన్నం పెట్టేటప్పుడు దాని గురించి తెలుసుకునే ఆయన తినడం మొదలు పెడతారు. ఇదంతా ఏది మన చేతిలో లేదనేదే నిజం. ఆహారం కూడా వాళ్లకు అవసరమయ్యేదే కదా. వారి ఇష్టానికి జరుగుతుండేది. వారి ఇష్టానికే కదండి. వారి ఇష్టానికని అనడం కాదు, మనం చెప్పినట్టు కొంచెం వినిపించుకోవడం. ఊరికే ఒక పట్టుదల. అయినప్పటికీ ఎవరికి వాళ్లకు నచ్చిన ఆహారం అంటూ ఉంటుంది కదా. అది కూడా కంట్రోల్లో ఉంది కదా. ఎందుకంటే ఈ జిలేబీ చాలదు, ఇంకా కొంచెం జిలేబీ ఇవ్వండి, వెజిటబుల్స్ ఇవ్వండి, స్వీట్ ఇవ్వండి. ఓకే అంటే తింటున్నారు, లేదని అంటే అప్పుడే వాళ్ల పట్టుదలన్నీ కొంచెం ఎక్కువ అవ్వడం మొదలవుతుంది. అన్ని సమయాల్లో అలా కాదు, అప్పుడప్పుడే. ఇప్పుడు కొంచెం పని ఎక్కువగా ఉందంటే మనం ఒక ఐడియాతోనే కదా పని చేయించుకుంటున్నాం. ఎప్పుడూ ఇలాగే కదా చేస్తుంటాం. ఇంకేం చేయగలం? మనం ఎవరిని ఏ ఒక సమయంలోనూ బెదిరించకూడదు. దీని గురించి ఆయన ఎవరితోనూ ఏదీ మాట్లాడింది లేదు. చిరునవ్వుతోనే పని చేయించుకోవాలంటారు. అప్పుడు చేయని వాళ్ళు కూడా మనకు పని చేసి పెడతారు. మన శరీరం ఉపాధికి సంబంధించిందే. అందువల్ల దానికి తగినట్టు మన పనులు చేసుకోవడము, చేయించుకోవడము లాంటిది ఉండాలని ఆయన అంటారు. అంటే దాదాజీ అన్నం తక్కువగా తీసుకుంటే కాయగూరలు ఎక్కువగా తీసుకుంటారు. రొట్టెలు ఎక్కువగా తింటే కాయగూరలు కొంచెం తగ్గిపోతాయి. పళ్ళు మనం తీసుకుంటే మిగతావన్నీ తగ్గించుకుంటాం. ఇలాగే ఎప్పుడూ బ్యాలెన్స్డ్ అయితే ప్లస్ మైనస్ ఈ రకంగా చేస్తేనే శక్తి సమపాళల్లో ఉంటుంది. ఈ బ్యాలెన్స్ డైట్ చాలా అవసరం. మనం ఏ రకంగా ఉన్న ఒక బ్యాలెన్స్కి తీసుకొచ్చి ఆచరిస్తాం కదా. ఎప్పుడూ బ్యాలెన్స్డ్గానే ఉండాలి. అదే చాలా మంచిది. వీక్లీ ట్వైస్ దీన్ని మార్చుకోవచ్చు, తప్పులేదు. దాదాజీ సింపుల్గా ఉండాలి, అలాగే మరి దృఢంగానూ ఉండాలి అంటారు కదా. ఈ స్థలంలో రెండూ
ఒకటేనా లేక తేడాలున్నాయా? ఒకటే అనలేం. సింపుల్ కంటే దృఢంగా ఉండడానికి కావలసిన ఒక విషయం అంటే ఒక వస్తువుని మనం ఇటు నుంచి అక్కడికి తీసుకెళ్లి పెడతాం, లేదా ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనం లగేజ్ మొత్తం పైన పెడతాం, మరికొన్ని సీటు కింద భద్రంగా ఉండని అని పెడతాం. ఎవరూ తీయరు కదా, ఎవరూ తీయరు. ఇదే విధంగానే అన్ని విషయాల్లోనూ ఒక నమ్మకంతోనే వ్యవహరించాలి. మన అయిన వాళ్ల మధ్య మన మీద ఒక నమ్మకమే లేదు. మనలోనే కదూ? అవును, మన మధ్యలోనే. అన్ని చోట్ల ఈ నమ్మకం అనేది ఉండి తీరాలి. ఏం చేయాలని తలపెట్టినా నార్మల్గానే ఉండాలి. ఎవరైనా వచ్చి అడిగినా సరే శాంతంగానే మనం బదులు చెప్పాలి. ఎవరిని ఏమీ అనకూడదంతే. ఇప్పుడు మనం బండి మీద వెళ్ళేటప్పుడు కూడా వస్తువులు మారితే ఏ ఒక పొరపాటుగానూ మనం నోరు జారకూడదు. ఇటువంటి సమయాల్లో కూడా మనం ఆ సమయంలో చిరునవ్వుతో ఆ సమస్యని పరిష్కారం చేయాలి. మీరు ఎంతగా ధైర్యంగా ఉన్నా కొన్ని సమయాల్లో ఇలాంటి టైంలో దొరికిపోతారు. అది జరిగేది జరగని అని వదిలేసినా మనసులో ఒక రకమైన ఎదురుచూపు ఉండకపోతుందా? ఆ ఎదురుచూపుతో ఉండి తీరాలి. ఆ సమయంలో ఏం చేయాలి? ఏముంది, సమర్థించుకోవడమే. దాదాజీ ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ తడబడిపోవడం నేను చూసిందే లేదు. దీనికి కారణం ఏంటంటే ఆయనలో ఎప్పుడూ జ్ఞానం అనేది వెలుగుతూ ఉండడం వల్లే. ఆయనకి ఏ ఎఫెక్టు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎఫెక్ట్ స్వయంగానే వస్తుంది. అప్పుడు పరిస్థితి ఆయనకి చక్కబడుతుంది. ఆ సమయంలోని స్టడీగా ఉంటారు. ఎప్పుడూ ఒకే దృష్టితో ఉంటారు కదా. అదే జ్ఞానుల వారి స్పెషాలిటీ. శాస్త్రజ్ఞానులు, దివ్యజ్ఞానులు ఉన్నారు కదా, ఆత్మ అనుభవజ్ఞానులు ఉన్నారు. సాధారణ స్థితిలో ఉన్నవాళ్ళు, పెద్దగా మార్పులు లేనివాళ్ళు. మీరు ఎంతగా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ఈ చోటే కొన్ని మార్పులు మనం సరిగ్గా చెప్పి తీరాలి. ఒకసారి ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన చాలా యంగ్గా కనిపిస్తారు. ఒక 25 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. ఆయన లోపలికి వచ్చి దాదాజీ పక్కకెళ్ళి కూర్చునున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు ఆయనతోటి పో దాదాజీ పక్కకెళ్ళి కూర్చో అని అన్నారు. ఎవరు ముందు వస్తారో వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని దాదాజీ ఎప్పుడూ చెప్తుండేవారు. మీరు వెళ్ళి దాదాజీ పక్కకెళ్ళి కూర్చోండని అన్నారు. ఆయన అది వినేసి దాదాజీ పక్కకెళ్ళి కూర్చున్నారు. ఎవరు ఏమీ అనలేదు. అందరితో బావుండాలనే భావనతో దాదాజీ ఎప్పుడూ ఉంటారు. అందరూ ఆ సహోదరుడితో మీరు ముందుకెళ్ళి కూర్చోండి అన్నారు. వెంటనే ఆయన కుదరదు, నేను అక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే కూర్చుంటాను అన్నారు. చాలాసేపు ఇది గమనిస్తున్న దాదాజీ అరెరే ఏమైందని అడిగారు. అందరూ అన్నారు, ఈయనేమో మీ దగ్గర కూర్చోను అంటున్నారు అన్నారు. దాదాజీ వెంటనే రావయ్యారా, నువ్వెందుకు అక్కడే ఉన్నావు, ఇక్కడికొచ్చి కూర్చోవా అని అడిగారు. అప్పుడైతే వచ్చి కూర్చో. తర్వాత దాదాజీ ప్రోగ్రాం అంతా ఫినిష్ అయ్యాక ఆయన్ని చూసి అడిగారు. అంటే ఆయన దగ్గర అలా అడిగారు, ఏమయ్యా దాదాజీ పక్కన కూర్చోడానికి రానని మొండికేశావు, నేనేదైనా తప్పు చేశానా అని ఆయన్ని చూసి దాదాజీ అడిగారు. ఊరికే ఇది మాత్రమే ఆయన దగ్గర అడిగారు. అది కూడా ఆయన ప్రోగ్రాం మొత్తం ఫినిష్ అయ్యాక అడిగారు. వెంటనే ఆయన అవును, ఇందులో ఏం తప్పు అన్నారు. దాదాజీ ఆయన దగ్గర నీకు ఏంటి చదువుకోవడానికి ఏదైనా బుక్ కావాలా అని అడిగారు. నాకు మీ అంతరంగవాణి కావాలన్నారు. దాదాజీ గారి పుస్తకమే ఆత్మవాణి. దాన్నే ఆ కుర్రాడు అంతరంగవాణి అని అడిగాడు. ఆయన చాలా సంతోషించారు. దాదాజీ ఆయన్ని ఏమీ అనలేదు, మామూలుగానే ఉన్నారు. అతన్ని ఒక మాట కూడా నోరు జారి అనలేదు. అంతరంగవాణియా,
అది సరే, అందులో అలా ఏముందని నాతో ముందు చెప్పు అన్నారు. అన్నీ వట్టి ఆత్మలే, ఇందులో ఈ అంతరంగం తప్ప వేరే ఏమీ లేదే అని అన్నారు. వెంటనే దాదాజీ అలాగా, నీకు నచ్చిందా అని అడిగారు. అవును అన్నాడు. ఆ తర్వాత అతని చేతికిచ్చి అతన్ని ఇంటికి వెళ్ళిరా అని అన్నారు. ఆ కుర్రాడు ఈయనతో మాట్లాడి ఇతను మాట్లాడిందంతా చక్కగా ఆలకించాడు. ఆ తర్వాత తను ఇంటికి బయలుదేరాడు. వెంటనే దాదాజీ, ఏమిటయ్యా ఎక్కడికి వెళుతున్నావు? ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే బయలుదేరావేంటి? వెంటనే ఆ కుర్రాడు, లేదు లేదు నేను వెళ్ళాలి అన్నాడు. నేను వెళ్ళొస్తాను అన్నాడు. ఎందుకంత తొందరగా బయలుదేరుతున్నావు అన్నారు. ఇకపై ఇక్కడికి వచ్చి నేను మీకు కోపం తెప్పించనన్నాడు. సరే, నువ్వు ఒక కప్పు టీ తాగి వెళ్ళు అని ఆయనతో అన్నారు. అతనికి కోపం వస్తుందనుకుని, లేదు నేను బయలుదేరతా అన్నాడు. మూడవుట్ అయినట్టు అతను ఉన్నాడు. అతన్ని చక్కదిద్దాలనే దాదాజీ అలా అలా అన్నారు. అతను వెంటనే, నాకు టీ కాఫీలొద్దు, నేను అవన్నీ మానేశాను అని అన్నాడు. వెంటనే దాదాజీ, అదేం కుదరదు, నువ్వు టీ తీసుకునే తీరాలన్నారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లతో బాదం పప్పు, జీడిపప్పు అన్నీ వేసి పాలు తీసుకురండని అని అతను అక్కడ ఉన్న వాళ్లతో చెప్పారు. వెంటనే ఆ కుర్రాడు, వద్దు వద్దు, నాకు పాలొద్దు, నాకేం వద్దని మొండికేశాడు. కుదరదు అనేశాడు. దాదాజీ అతనితోటి, ఇక ముందు నిజంగా నిన్ను నేను వదిలేది లేదు, పాలు తాగించకుండా నిన్ను వదిలిపెట్టనన్నారు. నువ్వు గనక వద్దని అన్నావంటే నీ కాళ్ళు చేతులు అన్నీ కట్టి పడేసి గొంతులో ఈ పాలు పోసేస్తాను, పాలు తాగకుండా నేను నిన్ను పోనివ్వనన్నారు. నేను ప్రేమగా ఇప్పించే పాలు నువ్వు తాగి చూడు అని అన్నారు. వెంటనే ఆ కుర్రాడు సరే అన్నాడు. దాదాజీ గలాట చేస్తూనే ఉన్నారు. టీ తాగుతాను అన్నాడు. ఇప్పుడు తాగడం కుదరదని ముందు పేచీ పెట్టాడు. ఆ తర్వాత దాదాజీ నేను షేర్ చేసుకుంటాను అనగానే అతను కొంచెం తీసుకున్నాడు. ఆ కుర్రాడు సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడూ ఇలాగే ఆయన చేస్తారు. 100 మంది కూర్చునే చోట ఎవరైనా దాదాజీ దగ్గర ఇరుక్కున్నారంటే చాలా ప్రేమగా ఆప్యాయంగా ఆయన ఉంటారు. ఎప్పుడూ ఆయన అలా ఎవరు ఆయన గురించి మాట్లాడినా అదంతా ఏమీ లేదు, ఇదంతా ఒక పెద్ద విషయమా అని చెప్పి అలాగే వాళ్ళ నోరు మూయించేస్తారు. ఇదంతా ఏమీ గొప్ప కాదు, ఏమీ మాట్లాడకూడదు, మనం ఏం మాట్లాడతాం అది టేప్ రికార్డర్ నుంచి వస్తుంది, నేను ఇందులో ఏమీ చేయడం లేదు, అంతా స్వయంగా వచ్చేదే, దీనికి నాకు సంబంధమే లేదు అనేవారు. దీనికి యజమాని కాదు, స్పీచ్కి యజమాని నేను కాదు, ఏ రకమైన యజమానిని నేను కాదు. ఎన్నడూ ఆయన ఆత్మలోనే ఉండిపోయేవారు. అందువల్ల బయట విషయాలు ఏవి ఆయనకు టచ్ అవ్వడం అంటూ ఉండదు. ఆయన ఎప్పుడూ శాశ్వతంగా ఆత్మలోనే ఉండిపోయేవారు. ఆయనకి ఎటువంటి ఆలోచన ఏ సమయంలోనూ వచ్చింది లేదు, ఎప్పుడూ లేదు. జై సచ్చిదానంద.